ఉదయం పెట్టిన అన్నం సాయంత్రానికి పాడైపోతుంది. అంటే ఉదయం పెట్టింది సాయంత్రానికి పాడైపోయి అన్నాన్ని తింటూ అలాంటి అన్నంతో తయారైన ఈ శరీరం మాత్రం ఉంటుందా అని అడిగాడు. ఎంత చక్కటి మాట చెప్పాడు. ఉదయం పెడితే సాయంత్రంగా పాడయ్యే అన్నంతో పోషించుకునే శరీరం మాత్రం ఎప్పుడు ఉంటుందా అని అడిగాడు. ఇక్కడ అది పాడయ్యే అన్నం దాంతో పోషించుకుని పాడయ్యే శరీరం కనుక శరీరం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి, తర్వాత చేస్తే లాభం లేదు. ఈ శ్లోకాలు ఎక్కువ వస్తాయండి ఇందులో. మనం అతి తేలిగ్గా తీసిపారేసేది ఈ శ్లోకాలని. ఎందుకంటే హెచ్చరికలు విని వినిసి విసుగు పుట్టింది. అంతే ఎన్ని మార్లు వింటామండి అని. ఇన్ని మార్లు విన్నారు, ఎన్ని మార్లు పాటించారు, ఆ ప్రశ్న ఏది? కనుక కొంతమందికి చెప్పింది చెప్తే విసుగు, నిద్ర, చిరాకు ఇన్ని వస్తాయి. కానీ ఎంతవరకు పాటించామన్న వాళ్ళు చెప్పింది చెప్పినా వింటారట. ధర్మం గురించి చెప్పింది చెప్పినా ప్రేమగా వింటారట. ధర్మరాజు అలా విన్నాడు భీష్ముడు చెప్తుంటే. అలా ధర్మం గురించి వినడం ఒక పెద్ద యజ్ఞం అండి. అస్థిరైన శరీరేణ యో స్థిరశ్చ ధనాదిభి సంచినోతి స్థిరం ధర్మం సయేకో బుద్ధిమాన్నర. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఇంద్రియ శక్తి, ధనశక్తి, విద్యాశక్తి ఇత్యాదులన్నీ సద్ధర్మం కోసం వినియోగించుకోవాలి. అవి మీరు చేశారు, అందుకు మీరు పుణ్యస్థానములకి చేరుకుంటున్నారు. మీరు వెళుతూ ఉంటే తోవలో అనేక లోకములు ఎదురైతే వాళ్ళందరూ అలాగే మిమ్మల్ని పూజిస్తారు, వెళ్ళండి. ఇలాగ వీళ్ళందరినీ ఆయన చెప్పి వారి వారికి ఉన్న విమానముల మీద పైలోకాలకి, ఇంకా పైలోకాలకి వెళ్ళవలసిన వాళ్ళని అక్కడ పంపిస్తారట. కొందరు మేము ఇక్కడే ఉంటారట, వాళ్ళు అక్కడే ఉంటారట. కేచిత్ ధర్మసభాయాం హి తిష్టంతి పరమాదరాత్. కొందరు ఆదరంగా అక్కడే ఉంటారట. ఎంత బాగుందండి, వండుకుండా ఉంటారా? కనుక అక్కడ కొందరు ఉంటారు. మరికొందరు ఆయా లోకములకు వెళ్తారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాన్ని సమన్వయించుకోవచ్చు. శివభక్తి పరాయణులు, అమ్మభక్తి పరాయణులు, సూర్యభక్తి పరాయణులు, విష్ణుభక్తి పరాయణులు ఇందరినీ చెప్పారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు కదా. వీళ్ళని స్వామి మర్యాద చేసిన తర్వాత శివభక్తి పరాయణులు కైలాసానికి, విష్ణుభక్తి పరాయణులు వైకుంఠానికి, శక్తిభక్తి పరాయణులు మణిద్వీపానికి, సూర్యభక్తి పరాయణులు దివ్య సూర్యలోకాలకి వెళతారట. ఇవి చేసిన వాళ్ళు మాత్రమే నా మండలాన్ని ఛేదించి వెళ్ళగలరు. అంటే యమమండలం దాటి పైకి వెళ్ళగలిగేవారు ఎవరంటే వీరు. మిగిలిన వారు ఇక్కడి దాకా కూడా రాలేరు, ఛేదించలేరు. అది చెప్తున్నాడు. కనుక లోకాలకు వెళ్ళేటప్పుడు ఇది. ఇక సాయుధ్య మోక్షము, పరాభక్తితో పొందేటువంటి మోక్షము ఏదైతే ఉన్నదో, అయితే ఇక్కడ లోకాలకు ఎవరు వెళ్తారో కూడా మీకు జాగ్రత్తగా కొన్ని విషయములు చెప్పాలి. సత్వరజస్తమో గుణములతో పూజించే వాళ్ళలో తమోగుణ రజోగుణంతో పూజించిన వాళ్ళకు మాత్రము ఏ లోకానికి వెళ్ళలేరు. వాళ్ళు మళ్ళీ భయంకరమైన అవస్థలు పొందవలసిందే. కానీ సాత్విక భక్తితో పూజించే వాళ్ళు ఆ భక్తి ఉంటూ ఉండగానే మరణించారనుకోండి, వాళ్ళు దివ్య లోకాలకు చేరతారు. ఇందాక చెప్పినటువంటి యముని యొక్క ఈ లోకము, లేకపోతే స్వర్గలోకము, గంధర్వలోకము, ఇలాంటి లోకములకు వెళ్తారు ఎవరు? సాత్విక భక్తితో పూజించేవాళ్ళు. ఇవి తెలుసుకోవాలి. ఇవి నేను దేవి భాగవత ఆధారంగా మీకు చెప్తున్నా. నిర్గుణ భక్తితో పూజించేవారు. ఎందుకంటే సాత్విక భక్తి అంటే నేను మీకు అనేక మార్లు చెప్పాను. సాత్విక భక్తి అంటే భగవంతుడు సంతోషించాలి, నా పాపాలు పోవాలి అని భగవంతుడిని కొలిచే వాళ్ళందరూ సాత్విక భక్తులు. ఈ భక్తి కూడా చాలామందికి రాదు. కోరికలతో పూజించేవాళ్ళు రాజస భక్తులు, పరుల్ని హింసించాలని పూజించేవాళ్ళు తామస భక్తులు చెప్పుకున్నాం. తామస రాజస భక్తులు అక్కడి దాకా కూడా వెళ్ళలేరు, గుర్తుపెట్టుకోండి. సాత్విక భక్తులు మాత్రమే దివ్యలోకాలకు వెళ్ళగలరు. అర్థమవుతున్నది కదా. అయితే పరాభక్తికి చెందిన వాళ్ళు, అంటే ఈ మూడింటి తర్వాత నిర్గుణ భక్తి ఉంది. ఇందులో కేవలం పరమాత్మ ప్రీతి, ఆయనంటే ప్రేమ, ఆయన తలంచుకుంటూనే ఒళ్ళు పులకించిపోయి కన్నుల అశ్రువులు రాస్తూ ఆయన్నే కీర్తిస్తుంటారు. ఈ భక్తికి చేరిన వాళ్ళని నిర్గుణ భక్తులను అంటారని మన కపిల గీతలో కపిలాచార్యులు కూడా చెప్పారు. ఈ భక్తికి చెందిన వాళ్ళు మరణిస్తే, ఇక్కడ దేవి భాగవతం సహాయం తీసుకుంటున్నారు. ఈ భక్తి వస్తే వాళ్ళకి నేను నా జ్ఞానాన్ని ఇస్తానంది అమ్మ. ఎవరికైతే ఈ నిర్గుణ భక్తి వస్తుందో, ఇందులో మీరు సత్వభక్తి వల్ల నిర్గుణ భక్తి, నిర్గుణ భక్తి వల్ల ఆత్మజ్ఞానం వస్తుందట. ఇది చెప్తున్నాడు. నిర్గుణ భక్తికి చేరిన వాళ్ళకి నేను నా జ్ఞానాన్ని ప్రదానం చేస్తాను. నా జ్ఞానం పొందిన వాళ్ళు నాలో లీనమైపోతారు. నా జ్ఞానం పొందకుండా నిర్గుణ భక్తిలో మరణించినట్లయితే వాళ్ళని నా లోకానికి తీసుకొస్తాను అంది. కనుక ఎవరు లోకాలకు వెళ్తారు? శివలోకానికి కానీ, వైకుంఠ లోకానికి కానీ, మణిద్వీపానికి కానీ వెళ్ళేవాళ్ళు నిర్గుణ భక్తులు. అంటే ఏ ప్రయోజనము లేకుండా, వాళ్ళకి నా పాపం పోవాలని కానీ, అమ్మవారి ప్రీతి చెందాలని కానీ ఈ రెండు ప్రయోజనాలు కూడా ఉండవు. వాళ్ళకి ఒకటే, ఏ ప్రయోజనం లేదు. అమ్మ అంటే భక్తి. అమ్మని తలంచుకుంటే కారణం లేకుండా మనస్సు కరిగిపోతుంది. కారణం లేకుండా వాడు పులకించిపోతాడు. అమ్మ పేరు తలంచుకున్న, అమ్మ ధ్యానం చేస్తున్నా అది తప్ప మరొకటి రుచించదు వాడికి. అలాంటి భక్తుడిని అంటారు నిర్గుణ భక్తులని. గుర్తుపెట్టుకోండి. ఆ భక్తికి మనం ఎన్ని యోజనాల దూరంలో ఉన్నామో ఆలోచించుకోండి. సాత్విక భక్తికే ఎంత క్వశ్చన్ మార్కో తెలిసిపోయింది. సాత్విక భక్తి వచ్చిన వాడు ఆ లోకానికి వెళ్తాడు. నిర్గుణ భక్తి వచ్చిన వాడు అమ్మ లోకానికో, లేదు విష్ణు లోకానికో, లేదు శివలోకానికి వెళ్తాడు. ఎవడు ఏ లోకానికి వెళ్తాడో తెలియాలి. గతుల గురించి చెప్తున్నాను కదా. అయితే అమ్మవారు ఈ నిర్గుణ భక్తి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం ఇచ్చేస్తే వాడు సాయుధ్య మోక్షానికి వెళ్ళిపోతాడు. సాలోక్య, సారూప్య, సామీప్య మోక్షములు ఇందాక చెప్పిన వాళ్ళకి వస్తుంది. ఎవరికి?
నిర్గుణ భక్తులకి. సాత్విక భక్తి ఉన్న వాళ్ళు స్వర్గాది లోకముల్లోనే సెటిల్డ్. కొందరికి సాత్విక భక్తి ఉన్నప్పుడు ఈ జన్మలోని నిర్గుణ భక్తిలోకి మారుతుంది. అది మారకుండా ప్రారంధవశాత్తు దేహం పోతే వాళ్ళు దివ్యలోకాల్లో తిరిగి, అంటే స్వర్గాది లోకాల్లో తిరిగి తర్వాతి జన్మలో నిర్గుణ భక్తులు అవుతారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నిర్గుణ భక్తులు ఆ ఆత్మజ్ఞానం పొందకుండా ప్రారంధవశాత్తు పోయినట్లయితే ఈ సారూప్య సామీప్య ముక్తులు పొంది అక్కడ ఆ లోకంలో ఉన్న భోగాలను అనుభవిస్తారట. ఇందాక నేను చెప్పిన లోకం కంటే అది ఇంకా గొప్పగా ఉంటాయి. వైకుంఠ లోకంలో కానీ కైలాసాది లోకాల్లో కానీ అక్కడ ఇంకా అద్భుతమైన భోగాలను అనుభవిస్తారు. ఆ అనుభవం అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారో విష్ణువో శివుడో వాళ్ళకి జ్ఞానం ఇచ్చి తనలో లీనం చేసుకుంటారు అక్కడే. ఇది చెప్తున్నారు. ఇది దేవి భాగవతంలో అమ్మ చెప్పిన మాట. ఇది చెప్తున్నారు. కనుక ఇక్కడే నిర్గుణ భక్తి వల్ల క్రమంగా బ్రహ్మజ్ఞానం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మహాత్ములు చాలామంది ఉన్నారు. కనుకనే మనం ఎప్పుడు దేనికోసం ప్రయత్నించాలి? నిర్గుణ భక్తి రావడం కోసం ప్రయత్నించాలి. నిర్గుణ భక్తి రావడం కోసం ఏ భక్తి ఆశ్రయించాలి? సాత్విక భక్తి ఆశ్రయించాలి. కనుక ప్రతి వాళ్ళకి రాజసం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మానవ జన్మలో రాజసం ఎక్కువ ఉంటుంది. భూత ప్రేత పిశాచ తిర్యగణముల్లో అంటే పక్షులు పశువుల్లో తమోగుణం ఎక్కువ ఉంటుంది. దేవగణముల్లో సత్వగుణం ఎక్కువ ఉంటుంది. కనుక మనలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, తప్పదు. అందుకే కోపం ఎక్కువ, తాపం ఎక్కువ, కోరికలు ఎక్కువ, సహజం. మరేం చేస్తాం? కానీ దీని నుంచి క్రమంగా సత్వం వైపు ట్రై చేయాలి. అది చేస్తే నిర్గుణ భక్తి ఎప్పుడు వస్తుంది, అది వస్తే కైవల్యం ఎప్పుడు వస్తుంది. ఇది క్రమం. నేను మొత్తం మీకు గరుడ పురాణంలో హిందూ ధర్మంలో మోక్షం అంటే ఏమిటో కూడా కాన్సెప్ట్ చెప్పడం జరిగింది కదా వివరంగా. ఇది అర్థం చేసుకుంటే చాలు.